మీరు చూస్తుంది KB9 న్యూస్, ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారం. బీజేపీ పార్టీ సిద్ధాంతాలే పార్టీ బలోపేతానికి కారకాలు. విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా బలపడుతుంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే గురువారం జీవీఎంసీ 4063వ వార్డులో ముఖ్య నాయకులు దేశ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ ఆ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారని నాయకులు పేర్కొన్నారు. భాజపా ప్రధాన కార్యదర్శి పొలిమేర శ్రీను మాట్లాడుతూ ప్రజాకాంక్షను నెరవేరుస్తున్న పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ నాయకత్వాన్ని బలపరుస్తూ చేరిన ప్రతి ఒక్కరిని పార్టీ కండువా కప్పి స్వాగతించారు. దేశాన్ని ప్రగతి మార్గంలో నడిపిస్తూ యువతకు ఉపాధి కల్పిస్తూ స్థిరత్వాన్ని పెంపొందిస్తూ దేశ ప్రధాని మోదీ బాటలో నడవడం భారతదేశానికి మనమిచ్చే గౌరవమని ఆయన అన్నారు. నేడు 100 మంది యువత చేరడం శుభపరిణామని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు రాజారావు, అనిల్, మల్లారవి, సతీష్, ఎల్లాజీ, శ్రీను, భాజపా నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని విషయాలు KB9 న్యూస్ ద్వారా ప్రత్యక్షంగా చూడగలరు. చూడండి, ఓకే బాబు చూడు. శుభాకాంక్షలు కాబట్టి మనం ఫస్ట్ 2024లో మొన్న మాధవన్ ఇంటికి వెళ్ళడం జరిగిందన్న. వెళ్ళి అని మాట్లాడడం జరిగింది. అయితే నాకు ఆయనతో ముందుగానే పరిచయాలు నాకు ఉన్నాయి. దాని మీద మన సోదరులో మా పెయింటింగ్ అసోసియేషన్ ఇక్కడ 93లో ఇక్కడ మనం స్థాపించడం జరిగింది. ఇక్కడ ఆ రోజు మరి ఐటీ పార్టీ ఉండేటప్పుడు మన సీతారామరాజుతో ఇక్కడ స్థాపించడం జరిగింది. అలాగే ఆ అబ్బాయితో కూడా పార్టీ పెట్టి ఆయనకి ఎన్నో విధాలుగా మేము సహాయం చేసాం. ఈ కాకినాడ గ్రామంలో బట్టి మా పెయింటింగ్ అసోసియేషన్ చాలామంది దగ్గర 100 మంది పైన ఉన్నారు. దాన్ని బట్టి ఏంటంటే మేము ఆయనకి ఎన్నో విధాలుగా రకరకాలుగా ఆయనకి సహాయం చేసాం. మరి ఆయన బట్టి మాకు మా విషయంలో బట్టి కొద్దిగా వెనకడుగు వేశారు కాబట్టి మేము కూడా కొన్ని రోజులు వదిలేసాం. ఆయన మమ్మల్ని వదిలేశాడు. మేమే చెప్పలేదు, ఆయన మేము వదిలేసాం. ఇవాళ పార్టీ మంచి డెవలప్మెంట్ ఉంది కాబట్టి, అలాగే నా సోదరులు సిబ్బంది చేసిన పని నా సోదరులు చాలామంది ఉన్నారు కాబట్టి వస్తే బాగుంటుంది. అన్ని విధాలుగా నా సారు మరి సహాయం చేసే అని చెప్పడం జరిగింది. అలాగే అంత కొద్దిగా ఇది లేకపోతే నాకు ఆ మెరుగు ఏంటంటే అక్కడ చెప్పడం, అమ్మ కూడా నేను ఫోన్ చేసి చెప్పడం. ఎందుకంటే వ్యక్తిగతంగా చాలా మంచి నాకు తెలుసు. మరి ఇవాళ ఆ పార్టీ కూడా ఈ ఏరియాలో 63వ వార్డులో మేమందరం కూడా కరెక్ట్గా ఉండి ఈ పార్టీని కూడా డెవలప్మెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మరి అయితే చూడండి అనిల్